హాయ్ అండి, నేను మీ లావణ్యని. వెల్కమ్ టు వంటిల్లు రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేసుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావలసిన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, వెల్లుల్లి, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి అండి. 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా కడాయి పెట్టుకున్నానండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత ఎగ్స్లో మనం ఇప్పుడు కొంచెం సాల్టు, అలాగే మిరియాల పొడి వేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకే, ఎగ్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అల్లం, వెల్లుల్లి కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగనిద్దాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయినిద్దాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ వేసుకుంటున్నానండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ వేసేసుకొని ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందామండి. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూద్దాం. ఓకే, వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకుంటున్నాను. రైస్ అంతా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఫ్రై చేసుకున్నదంతా అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం మిరియాల పొడి, సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమేనండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇందులో మనం కారం, మసాలాలు ఏమీ వేయకుండా చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. ఓకే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.